ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 3 క్లైబ్యమాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. తెలుగు తాత్పర్యం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడి నిరాశను, బలహీనతను తొలగిస్తూ ధైర్యాన్ని నింపుతున్నాడు. ఓ పార్థ, ఈ పిరికితనము, ధైర్యహీనత నీకు ఏమాత్రం తగదు. నీవు శత్రువులను జయించే మహావీరుడివి. ఇలాంటి అల్పమైన హృదయ బలహీనతను విడిచిపెట్టి ధైర్యంగా లేచి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఇక్కడ క్లైబ్యం అంటే కేవలం శారీరక బలహీనత కాదు. కష్ట సమయంలో మనసు దిగజారడం, భయపడడం, నిర్ణయం తీసుకోలేకపోవడం. హృదయ దౌర్బల్యం అంటే మోహం, భయం, అధిక అనురాగం వల్ల కర్తవ్యాన్ని మర్చిపోవడం. పరంతప అనే సంబోధన ద్వారా కృష్ణుడు అర్జునుడికి అతని నిజమైన వీరత్వాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆధ్యాత్మిక సందేశం. కష్టాలు వచ్చినప్పుడు నిరాశకు లోనవ్వకూడదు. ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని ధైర్యంగా చేయాలి. బలహీన ఆలోచనలను విడిచిపెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని అధిగమించి ధర్మాన్ని అనుసరించడం. హిందీ तात्पर्य. इस श्लोक में भगवान श्री कृष्ण अर्जुन को साहस और आत्मविश्वास का उपदेश देते हैं. वे कहते हैं, हे पार्थ, यह कायरता तुम्हें शोभा नहीं देती. तुम महान योद्धा हो. इस तुच्छ हृदय की दुर्बलता को त्याग कर उठो और अपने धर्म का पालन करो. यह क्लैब्यम का अर्थ केवल शारीरिक कमजोरी नहीं है, बल्कि मानसिक दुर्बलता, भय और निर्णय लेने की असमर्थता है. हृदय दौर्बल्य का अर्थ है मोह और आसक्ति के कारण अपने कर्तव्य से पीछे हट जाना. जीवन के लिए शिक्षा. कठिन परिस्थितियों में साहस नहीं खोना चाहिए. धर्म और कर्तव्य को सर्वोपरि रखना चाहिए. भय और मोह पर विजय प्राप्त करके आगे बढ़ना चाहिए. आत्मविश्वास और दृढ़ संकल्प सफलता की कुंजी है. इंग्लिश मीनिंग. In this verse, Lord Krishna firmly encourages Arjuna to overcome his emotional weakness. He says, O Partha, don't yield to cowardice. It doesn't befit you. Give up this petty weakness of heart and arise, O conqueror of enemies. O conqueror of enemies. The word Klaibyam refers not merely to physical weakness, but to a lack of courage, self-confidence, and determination in the face of duty. Hridaya Daurbalyam means emotional weakness caused by attachment, fear, or grief that prevents one from doing what is right. By addressing Arjuna as Parantapa, means scourger of foes, Krishna reminds him of his true strength and heroic nature. Life lessons. Number 1. Never allow fear or discouragement to control your actions. Number 2. Perform your righteous duty even when it is difficult. Number 3. Emotional weakness should not prevent you from making the right decisions. Number 4. True courage is the strength to act according to righteousness despite fear or sorrow.
The essence of Bhagavad Gita is ధైర్యాన్ని కోల్పోవద్దు, హృదయ బలహీనతను విడిచిపెట్టి ధర్మ మార్గంలో నిలబడి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. कायरता छोड़ो, हृदय की दुर्बलता त्यागो और अपने धर्म का पालन करने के लिए उठ खड़े हो. Abandon weakness, rise with courage and perform your righteous duty with steadfast determination. ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 4. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. తెలుగు తాత్పర్యము. ఈ శ్లోకంలో అర్జునుడు తన మనోవేదనను శ్రీకృష్ణునికి వ్యక్తపరుస్తున్నాడు. అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ మధుసూదన, ఓ అరిసూదన, యుద్ధరంగంలో నేను పూజనీయులైన భీష్మ పితామహునితో, నా గురువైన ద్రోణాచార్యునితో బాణాలు ప్రయోగించి ఎలా యుద్ధం చేయగలను? అర్జునుడి దృష్టిలో భీష్ముడు తన తాత, ద్రోణుడు తన గురువు. వీరిద్దరూ తన జీవితంలో అత్యంత గౌరవనీయులు. వారిపై ఆయుధం ఎత్తడం ధర్మవిరుద్ధంగా అనిపించింది. అందుకే అతని హృదయం కరుణతో నిండిపోయి యుద్ధం చేయడానికి వెనుకంజ వేస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి మధుసూదన మరియు అరిసూదన అని సంబోధిస్తున్నాడు. శత్రువులను సంహరించే నీవు చెప్పవచ్చు, కానీ నేను నా గురువులపై, పెద్దలపై ఎలా బాణాలు సంధించగలను అనే భావన ఇందులో దాగి ఉంది. ఈ శ్లోకం మనిషి జీవితంలో వచ్చే ధర్మ సంకటాన్ని తెలియజేస్తుంది. ఒకవైపు కుటుంబ బంధాలు, ప్రేమ, గౌరవం, మరోవైపు ధర్మం, న్యాయం, కర్తవ్యం. అర్జునుడు ఈ రెండింటి మధ్య చిక్కుకొని నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఆధ్యాత్మిక సందేశం. నెంబర్ 1, పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో గొప్ప విలువ. నెంబర్ 2, ధర్మం మరియు వ్యక్తిగత అనుబంధాలు పరస్పర విరుద్ధంగా కనిపించినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడానికి జ్ఞానం అవసరం. నెంబర్ 3, భావోద్వేగాలు మాత్రమే ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే కర్తవ్యాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. నెంబర్ 4, కష్ట సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానం మరియు వివేకం మనకు సరైన మార్గాన్ని చూపుతాయి. हिंदी तात्पर्य. इस श्लोक में अर्जुन अपनी दुविधा भगवान श्री कृष्ण के सामने प्रकट करता है. वह कहता है, हे मधुसूदन, हे अरिसूदन, मैं युद्ध भूमि में अपने पूजनीय पितामह भीष्म और गुरु द्रोणाचार्य पर बाण कैसे चला सकता हूँ? अर्जुन के लिए भीष्म उसके पितामह समान थे और द्रोणाचार्य उसके गुरु, इसलिए उनके विरुद्ध युद्ध करना उसे अधर्म जैसा प्रतीत हो रहा था. यह श्लोक दर्शाता है कि कभी कभी मनुष्य प्रेम, सम्मान और कर्तव्य के बीच उलझ जाता है. जीवन के लिए शिक्षा. गुरु और बड़ों का सम्मान करना हमारा कर्तव्य है, परंतु धर्म और न्याय की रक्षा सर्वोपरि है. केवल भावनाओं के आधार पर निर्णय नहीं लेना चाहिए. विवेक और आध्यात्मिक ज्ञान सही मार्ग दिखाते हैं. इंग्लिश मीनिंग. In this verse, Arjuna expresses his inner conflict to Lord Krishna. He says, O Madhusudana, O destroyer of enemies, how can I fight in battle with arrows against Bhishma and Drona, who are worthy of my deepest reverence? Bhishma was Arjuna's grandfather and Drona was his beloved teacher. Arjuna found it morally unbearable
to raise weapons against those who he deeply respected and loved. By addressing Krishna as Madhusudana and Arisudana, Arjuna subtly suggests that while Krishna may destroy enemies, he himself cannot treat his revered elders as enemies. Life lessons. Number 1. Respect for teachers and elders is a noble virtue. Number 2. Sometimes life presents conflicts between personal emotions and moral duty. Number 3. Wise decisions require discrimination, means viveka, not emotion alone. Number 4. Spiritual wisdom helps us act rightly when faced with difficult choices. The essence of this verse is అనుబంధాలు మరియు ధర్మం మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు భావోద్వేగాలకు లోబడకుండా జ్ఞానంతో సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. जब भावनाओं और धर्म में संघर्ष हो तब विवेक और धर्म का अनुसरण करना चाहिए. When emotions conflict with duty, let wisdom, not attachment, guide your actions.